భూపాలపల్లి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అధికారులు ఫైనల్ చేసిన లిస్టు తప్పుల తడకల అర్హులైన పేదలకు అన్యాయం జరిగేలా ఉందని భూపాలపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు. అనర్హులైన వారి వివరాలను ఇస్తే వాటిని తొలగించి అర్హులకు ఇచ్చే దమ్ము అధికారులకు ఉందా అని సవాల్. ఏదైతే నిన్న భూపాలపల్లి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ పంపిణీ జరిగినటువంటి కార్యక్రమం, లబ్ధిదారుల పట్ల పోలీసులు వివరించిన తీరు కానీ, అధికారులు వివరించినటువంటి తీరుని కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. లబ్ధిదారులని చెట్ల కింద కూర్చుండబెట్టి భోజనాలు లేకుండా వాళ్ళు ఏదో దొంగలు చేసినట్టు, ఏదైతే ఒక గూండాలతో వివరించినట్టు మహిళల పట్ల వివరించిన తీరుని మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒరిజినల్గా నిన్న ఇచ్చిన లబ్ధిదారుల లిస్టు వచ్చిన తర్వాతనే, ఇప్పుడు వచ్చినటువంటి లిస్టు చూసిన తర్వాత మాత్రమే మేము మాట్లాడాలని ఈ రోజు వరకు వెయిట్ చేయడం జరిగింది. సిగ్గు అనిపిస్తూ ఉన్నది ఆ లిస్టు చూస్తూ ఉంటే. అడిషనల్ కలెక్టర్ గారు కానీ, సంబంధిత అధికారులు కానీ, హౌసింగ్ కార్పొరేషన్ పీడీ గారు కానీ, జిల్లా స్థాయి అధికారులు ప్రమేయం ఉన్నప్పటికీ తప్పుల తడకగా, రహస్య పద్ధతిలో, దొంగచాటుగా, దొంగతనంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం ఏదైతే ఇచ్చిందో తీవ్ర అసహ్యకరమైనటువంటి పరిణామం. గతంలో మా నాయకుడు మా రమణారెడ్డి సార్ గారు ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో లబ్ధిదారుల లిస్టుని ముందు రోజే భూపాలపల్లి మున్సిపాలిటీలో నోటీస్ బోర్డులో ప్రచురించి, దాని మీద ఏమన్నా తప్పులు ఉంటే అవి తీసుకున్న పిదప మాత్రమే మళ్ళీ ఫైనల్ లిస్టుని డ్రా తీయడం జరిగింది. నువ్వు నిజాయితీగా పేదలకు సేవ చేయి, పేదలకి మేలు చేయి, అవన్నీ వదిలేసి ఎవరి ప్రాపకం కోసమో, ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడం కోసమో, ఎవరిని సంతోషపెట్టడం కోసమో ఇటువంటి కార్యక్రమాలు మాత్రం చేయడం మంచి పద్ధతి కాదు. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో మేము కోర్టులకు ఎక్కుతాము, కోర్టులలో పోరాడతాము. వాళ్ళందరూ కూడా మా దగ్గర పూర్తి డేటా ఉన్నది, ఎవరెవరికి ఇల్లులు ఉన్నాయి, వచ్చిన లిస్ట్ ఉన్నది మా దగ్గర, ఎవరెవరికి నిజంగా ఇల్లులు ఉన్నాయి. మేము కంప్లైంట్ ఇస్తే వాటిని తొలగించే దమ్మున్నదా అని ఈ సందర్భంగా మేము అడిషనల్ కలెక్టర్ గారిని పత్రికాముఖంగా అడుగుతా ఉన్నాం, కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం, మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాం. మేము పేర్లు చెప్తాము, వాళ్ళైతే పలానా ఎల్లయ్యకి ఇల్లు ఉన్నది, పలానా మల్లయ్యకి నాగారంలో ఇల్లు ఉన్నది, పలానా పుల్లయ్యకి ఆజంనగర్లో ఇల్లు ఉన్నది, పలానా ఆయన సింగరేణి నౌకరు ఉన్నది. ఇట్లా మేము చెప్పే దమ్మున్నది, తీసే దమ్మున్నదా అని అడుగుతా ఉన్నాం. అటువంటి వారిని తొలగించి మీరు అర్హులైన వారికి ఇచ్చే దమ్ము ఉంటే చెప్పండి. మేము అనర్హుల జాబితా పత్రికాముఖంగా, అనర్హుల జాబితా ఇదే పత్రికాముఖంగా మేము చదువుతాం. వారిని తొలగించి అర్హులైనటువంటి వ్యక్తులకు ఇచ్చే దమ్ము మీ దగ్గర ఉన్నదా అని అడుగుతాం.